హలో వ్యూయర్స్, వెల్కమ్ టు తెలుగు స్టార్స్. ముందే చెప్పినట్లుగా అనుకున్న టైంకు 5 నిమిషాల ఆలస్యంలో మహానాయకుడు థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ అయింది. ఈ ట్రైలర్ లో ఎన్టీఆర్ సినీ జీవితానికి సంబంధించి ఒక్కటంటే ఒక్క షాట్ కూడా ఉపయోగించకుండా మొత్తం రాజకీయ జీవితాన్ని ప్రస్తావించారు. ఎన్టీఆర్ పార్టీ పెట్టడం, ఆ తర్వాత నాదెండ్ల భాస్కర్ రావు ఎపిసోడ్ ఇందిరాగాంధీతో గొడవలు, వీటినే హైలైట్ చేసి చూపించారు. మహానాయకుడి సినిమా అవ్వని, వేరే సినిమా అవ్వని, ప్రతి సినిమాకు ఒక హీరో ఉంటాడు, ఒక విలన్ ఉంటాడు. కథ పరంగా మొదటి సినిమా కథానాయకుడికి విలన్ అవసరం లేకుండా పోయింది. ఇక రెండో భాగం మహానాయకుడి సినిమాకు వచ్చేసరికి నాదెండ్ల భాస్కర్ రావు ఎపిసోడ్ ని బాగా హైలైట్ చేసినట్లు కనిపిస్తోంది. ఎన్టీఆర్ కు పైలట్ అయితే తాను కో పైలట్ అని నాదెండ్ల భాస్కర్ రావు పాత్రతో డైలాగులు చెప్పించారు. ఇక ఒక సీన్ లో నాదెండ్ల భాస్కర్ రావు వంక సీరియస్ గా చూస్తున్న బాలయ్య షాట్ ని కూడా ఉపయోగించారు. మొత్తం మీద మహానాయకుడి సినిమాలో నాదెండ్ల ఎపిసోడ్ ని హైలైట్ చేసి భాస్కర్ రావుని మెయిన్ విలన్ గా చూపించినట్లు అర్థమవుతుంది. సినిమాలో తనని విలన్ గా చూపిస్తే ఊరుకునేది లేదని కథానాయకుడి సినిమా రిలీజ్ టైంలో నాదెండ్ల హెచ్చరించారు. ఇప్పుడు ఈ ట్రైలర్ చూశాక మరి ఆయన రియాక్షన్ ఎలా ఉంటుందో మరి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఫర్ మోర్ లేటెస్ట్ మూవీ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు స్టార్స్.